హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏజే తెలుగు బ్లాగ్స్. ఇంకా సమ్మర్ అనేది వచ్చేసింది కదా, పిల్లలు ఇంట్లోనే ఉంటారు. అయితే సమ్మర్లోని పిల్లలకైనా పెద్దలకైనా పెద్దగా ఆహారం అనేది తినాలనిపించదు. అలా అని తినడం మానేస్తే నీరసంగా ఉంటుందన్నమాట. అలాంటప్పుడు పిల్లలకి ఎర్లీ మార్నింగ్ ఇట్లా రాగి జావని ఈ విధంగా ప్రిపేర్ చేసిస్తే ఒంటికి చలువ చేస్తుంది. అదేవిధంగా రోజంతా చాలా హుషారుగా ఉంటారు. ఇంట్లో ఉన్నప్పుడే మనం పిల్లలకి ఏదైనా పెట్టగలుగుతాం కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా ప్రిపేర్ చేయాలి అంటే, ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని నేను ఇక్కడ 2 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. వాటర్ మరిగేలోపు వేరొక బౌల్ తీసుకొని ఒక 2-3 స్పూన్స్ రాగి పిండిని అయితే తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని దీన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా కలిపి పెట్టుకుంటున్నాను అనమాట. ఈ విధంగా మనం కొంచెం తిక్కిగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మరుగుతున్నటువంటి వాటర్ ఇట్లా బుడగలు వచ్చిన తర్వాత ఏదైతే కలుపుకున్న మిశ్రమం ఉందో దాన్ని అయితే వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత దీన్నైతే కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం బుడగలు చూడండి, ఇక్కడ మనకి బాగా ఉడికిపోవాలన్నమాట. ఇట్లా కొత్త ఉడుకుతుంది అంటారు కదా, ఇట్లా ఉడికిన తర్వాత మనం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం బాగా మరిగించుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఒక గ్లాస్లోకి ఒక హాఫ్ రాగి మాల్ట్ని తీసుకున్న తర్వాత ముందుగానే మనం మజ్జిగ చేసి పెట్టుకోవాలి. మరి పలుచగా కాకుండా చిక్కగా కాకుండా చేసుకున్నటువంటి ఆ మజ్జిగను కూడా మిగతా హాఫ్ గ్లాసు వేసేసుకొని ఈ రెండింటిని కొంచెం సాల్ట్ వేసి ఈ రెండింటిని కలిపి పిల్లలకి రోజు మనం మార్నింగ్ ఇచ్చే ఆహారంలో చేర్చితే పిల్లలు రోజంతా చాలా యాక్టివ్గా ఉంటారు. అదేవిధంగా మనకి వేసవిలో వేడి చేస్తూ ఉంటుంది కాబట్టి మాల్ట్ అనేది ఇలా చేసేస్తే కావాల్సినటువంటి పోషక విలువలు అన్నీ కూడా అందుతాయండి. పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. ఒకసారి మీరందరూ కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.